సంక్రాంతి వేళ సంబరాలు చేసుకోవాల్సిన ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. 5 నెలలుగా మిల్లు ఎప్పుడు తెరుస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ సంక్షోభంతో మొత్తం 4,000 కుటుంబాలు కన్ఫ్యూజన్లో పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఉన్న సిర్పూర్ పేపర్ మిల్లును సంక్షోభం వెంటాడుతుంది. వేలాది మంది నిరుద్యోగుల జీవితాలను దారిలో పెట్టిన ఈ మిల్లు ఇప్పుడు కన్ఫ్యూజన్ ఫేస్ చేస్తుంది. కంపెనీ పరిస్థితిని తట్టుకోలేక ఇప్పటికే 4 కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం, మరో వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేయడం సిచ్యువేషన్ ను క్లియర్ చేస్తుంది. టైంకు జీతాలు రాకపోవడంతో కార్మికులు ఎవరిని పలకరించినా కన్నీళ్లే సమాధానంగా వస్తున్నాయి. ఎక్కడ సంక్రాంతి వెలుగులు కనిపించకపోవడం దీని అవస్థకు అద్దం పడుతుంది. టోటల్ గా కడుపు ఎలా నింపుకోవాలో తెలియక వందల కుటుంబాల్లో వేదన కంటిన్యూ అవుతుంది. ఏం తోచట్లేదు. పొద్దున్న రావడం సాయంత్రం పోవడం తప్పించి ఏం లేదు. ఇక్కడ గత 3-4 నెలల నుంచి ఇదే పరిస్థితి. జీతాలు వస్తాయో రాయో తెలియదు. రోజు మా బతుకులు ఎలా అవుతున్నాయంటే రోడ్డు మీద పడిపోయినాం. ఇప్పటి వరకు ఏ దుకాణంలో పోయినా ఎవరు కూడా సామాన్ ఇవ్వట్లేదు. ఉద్దరించే వాళ్ళు కూడా బంద్ చేసారు. రేపు కూరగాయలు కొనుక్కుందామన్నా ₹1 లేకుండా అయిపోయింది. జేబులో పైసలు లేకుండా అయిపోయింది. రేపు తెల్లారితే సంక్రాంతి పండగ అన్నది ఇక్కడ కలలేదు. కాగజ్ నగర్ సిటీలోనే కలలేదు. మేనేజ్మెంట్ ఉన్నట్టుండి ప్రొడక్షన్ ఆపేసి కొన్నాళ్లకు మళ్లీ మొదలు పెట్టారని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. కార్మికుల్లో ఆందోళనకు కారణమవుతున్న ఈ పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్న డిమాండ్ పెరుగుతుంది. కంపెనీ ఆధారంతో బతుకుతున్నాం. 5 నెలల మాకు మస్తు ఇబ్బంది అవుతుంది. తినేదానికి తిండి కూడా సరిపోవట్లేదు. కష్టంగా బతుకుతున్నాం. ఏముంది ఏం లేదు. ఇంట్లో చేసుకున్నామన్నా, పండుగలున్నా, పిల్లలకి ఏమన్నా చేసి పెడదామన్నా ఏది లేదు. ఇంట్లో మనం కంపెనీ నడిస్తేనే మనకి ఏదన్నా ఆధారం కదా. ఏది లేదు. కష్టం బాగా ఇబ్బంది అవుతుంది. కూరగాయలు కూడా తెచ్చుకోలేకపోతాను. మిల్లు పరిస్థితిని బాగు చేసేందుకు ప్రభుత్వం ఏం చేస్తుంది, కార్మికుల్లో ఎలా కాన్ఫిడెన్స్ పెంచుతుందన్నదే ఇప్పుడు అందరికీ డిస్కషన్ పాయింట్ అయింది.